వాటర్ క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి. ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకురు కూడా పట్టేస్తుందండి. ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు, కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి. 2 టీ స్పూన్స్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, లేదా రాళ్ళుప్పు అంటారు. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసినాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి. ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేయటం వల్లనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ని తీసుకున్నానండి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్యాప్ను పెట్టేసి మనము ఒక 4-5 టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి. అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. పైన కూడా మనము కొద్దిగా సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఏర్పడుతుంది. చూసారు కదండి, వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎంత జిడ్డు పట్టిన వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి కవరు మనము సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తాయి కదండి, మనము ప్లాస్టిక్ కవర్లో కూరగాయలను పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి దాంట్లో తడి అనేది ఏర్పడి త్వరగా పాడైపోతాయండి. సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేయడానికి దీంట్లో తడి అనేది అంత ఈజీగా వెళ్ళదండి. దీంట్లో ఏదైనా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మామూలు కవర్ కంటే ఇలాంటి కవర్లో ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అందుకొరకే అక్కడ సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేశారండి. ఇలాంటి కవర్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఏవైనా కూరగాయలను కానీ ఇలాంటి కొత్తిమీర కరివేపాకును పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి 2 వీక్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ని కానీ మనము ఫంక్షన్స్కి ఇంట్లోకి పండగలకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నైట్ అలాగే ఉంచేసామనుకోండి దాంట్లో స్టోన్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి, లేదా షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనము బయటకి ఎక్కడికైనా వేసుకెళ్ళేటప్పుడు ఈ బ్యాంగిల్స్కి కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి, మనము రోజంతా అలాగే ఉంచినా కానీ వాటర్లో తడిపినా కానీ షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టోన్స్ అనేవి రాలిపోకుండా ఇలా ఎప్పటి మాదిరిగానే కనిపిస్తాయి. ఈ వ్యాజ్లైన్తో మరొక టిప్ కూడా ఉంటుందండి. మనము టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా బ్యాంగిల్ కింది భాగాన వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనెను కానీ అప్లై చేసి ఆ తర్వాత మనము హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి బ్యాంగిల్ అనేవి క్రాక్స్ రాకుండా మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్ని బ్యాంగిల్స్నైనా వేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మామిడికాయల సీజను. చట్నీలు పెట్టుకోవటం కానీ పులిహోర కలుపుకోవటానికి ఈ మామిడికాయలను మనము ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టేసామనుకోండి అవి త్వరగా ఇలా మెత్తగా తయారై పండుగ తయారవుతాయండి. అప్పుడు మనము దేనికి యూజ్ చేయకుండా అవుతుంది కదా. ముందుగా ప్లాస్టిక్ కవర్లో నుంచి తీసేసి ఇలా వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ వస్తుందండి. ఆ నెట్టెడ్ బ్యాగ్లో మనము ఇలా మామిడికాయలను వేసి ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చాలా రోజుల పాటు మెత్తబడిపోకుండా ఉంటాయి. వీటిలోనే వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నా కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి. కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు. అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నానండి. ప్రతిరోజు టీని పెట్టుకుంటాం కదండి, మీరు ఏ టీ పొడినైనా సరేనండి, మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసామనుకోండి ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి.
మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా కనబడతాయి. ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి. ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి. అలా జిడ్డు పడకుండా ఉండాలంటే పిల్లో పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి, మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు. ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి. మరొక యూస్ఫుల్ టిప్, స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందని మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి. విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా 5 నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. ఇలా 2:1లో తీసుకోవాలండి, అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి. మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూజ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి 2-3 నిమ్మకాయలను కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూన్ను తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక 2-3 ట్రిప్పులు వేసేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి. వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి, వెంటనే ఆరిపోదు కదా. మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి మీరు ఒక 2 మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా
వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి. 2-3 మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి. ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి. జల్లెడ పట్టుకున్న దాంట్లో చివర్లో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది, అది బయట తీసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లో వస్తుంది. చూసారు కదండి, సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే దాంట్లో డస్ట్ అంతా కూడా ఇలా చేరి వాటర్ వెళ్ళక వాషింగ్ మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. టూత్ పిక్తో కానీ లేదా బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇది నీట్గా కనబడుతుంది. 1 మంత్కి ఒకసారైనా ఇలా చెక్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ పైపుని క్లీన్ చేసుకోండి.